ఫస్ట్ ధృవ సినిమాలో ఎందుకు జోక్ పెంచాడు అనేది, తర్వాత ఈ పాట ఎందుకు ఇలాంటి పాట పెట్టాను అంటే, ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మన హోమ్ ప్రొడక్షన్ ఇది, నేను ఈ సినిమాలో ఉండి తీరాలి, ఓ హీరో హీరోయిన్ మనకు ఫిక్స్ అయిపోయింది, మన ఉండి ఇంకేమి మనం చేసేది లేదు స్వామి, ఈ సినిమా వద్దు, వేరే సినిమా ఫుల్ నేను డైరెక్ట్ చేస్తాను, నువ్వే చేయండి. కాదు, నేను ఉండి తీరాలి ఓ అన్నప్పుడు నా ప్రకారం ఇప్పుడు ఆయనకు ఉండే ఇమేజ్, ఇప్పుడు కర్ణాటకంలో పెద్ద స్టార్ అక్కడ, ఎస్ సార్. ఇక్కడ కూడా తెలుగులో కూడా చాలా మందికి ఇష్టం. అవును అవును. అలా ఉన్నప్పుడు ఎలాగ యూజ్ చేసేది, చిన్న ఏదో ఒక సీన్ చేసేస్తే బాగుండదు కదా. Yes. బుల్లెట్ అంటే మనం బుల్లెట్ కరెక్ట్ యూజ్ చేయాలి కదా, ఎస్ సార్. గన్లో పెట్టే షూట్ చేయాలి. అవును, ఊరికే వాళ్ళ ఎలాగ గోళీ లాగా విసరం లేదు కదా. సో ఎలాగలా గన్లో పెట్టి చేయాలి అన్నప్పుడు జనానికి నచ్చాలి, ఎస్ సార్. ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకూడదు. సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఓకే ఇది చేస్తే బాగుంటుంది, అది ఏది అంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, బట్ అంటే ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి అనేది. ఇప్పుడు ఈ ఆవులు కూడా క్యారెక్టర్స్ అయిపోయింది. ఓ ఎందుకు ఆవుల్ని నేను క్యారెక్టరైజ్ చేశానంటే, మనకి ఆవులు అంటే చాలా ఇష్టం. సార్. దేవుడు లాగా మనకి, మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరికీ ఎస్ సార్. ఆవులు అంటే మనకి దేవతలు. అందుకని మన పాటలో కూడా రాసుకున్నాం సార్, స్వర్గం నుంచి నేలకు చేరింది గోవు అని చెప్పి. స్వర్గాన్ని వదిలేసి నేల కోసం నేలకు వచ్చింది ఎస్ సార్. తల్లి, దేవుళ్ళకు కూడా అమ్మ ఆవురా అని చెప్పాం మనం. మీరే కదా. ఎస్ సార్. సో అలాంటి మేమంతా మనం పూజించేది ఈ మన గోమాత. గోమాత. ఎస్ సార్. సో దాన్ని క్యారెక్టర్ తో కలిపి ఒక ఎమోషనల్ బాండేజ్ తీసుకొచ్చాను ఆ క్యారెక్టర్. సూపర్ సార్. తీసుకున్నప్పుడు వచ్చిందే ఈ క్యారెక్టర్ ధృవ చేసింది. ఎస్ సార్. అండ్ మీరు సినిమా చూస్తే అదిరిపోతుంది క్యారెక్టర్.